ఏం చేస్తున్నావు? ఇలా చూస్తే హార్ట్ అటాకే వస్తుంది. ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు? నేను ఉండగా నేను చావనిస్తానా? సరే త్వరగా బండి ఎక్కు, మనం అలాగే రైడ్కి వెళ్ళేద్దాం. వద్దు, నాకు ఇప్పుడు క్లాస్ ఉంది. సరే మనం వెళ్ళి శర్మ సార్ నోట్స్ని ప్రింట్అవుట్ తీసుకుని వద్దాం. రేయ్ దిగరా. ఏంటి క్లాస్కి అటెండ్ అవ్వవా? నేను రావడానికి లేట్ అవుతే నువ్వు వెళ్ళిపో. కొన్నిసార్లు రెస్టారెంట్స్కి వెళ్తారు, కొన్నిసార్లు ఫ్రెండ్స్ రూమ్కి వెళ్తారు, కొన్నిసార్లు అంకుల్ ఫామ్ హౌస్ కూడా వెళ్తారు. కానీ ఒకరోజు ఏమైందండి? తర్వాత ఏం జరిగింది? గంగా, టీ తాక్కుంటా ఆలోచిస్తున్నావు? ఏమైంది ఈరోజు ఇంత సీరియస్గా ఉన్నావు? శృతి, నేను చాలా పెద్ద తప్పు చేశానే. తప్ప? ఏమైంది గంగా? నేను ప్రెగ్నెంట్ అయ్యాను. వాట్? ఆర్ యు షూర్? అవును, 2-3 సార్లు చెక్ చేశాను, ఒకే రిజల్టే చూపించింది. నువ్వు ఇదంతా ఆలోచిస్తూ బాధపడుకో కాశీ. ఎంత విషయాలు జరుగుతోంది, దీని గురించి ఏమీ తెలియకుండా నేను తిరుగుతున్నా. ఆ కుక్కని నా చేతిలోని చంపేస్తాను. తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత నాకు తెలియదు. తర్వాత నేను గంగాని మీట్ అవ్వలేదు. దేవి అక్క, చాలా టైం అయింది, నేను బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్స్. నాకు ఏదైనా హెల్ప్ అవసరం అయితే ఐల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. దేవుడు సాక్షిగా చెప్తున్నా, గంగాకి తప్పుగా మాత్రం అయితే కాశీ, అరే ఏయ్, ఏం చేస్తున్నావయ్యా? వదిలితే గేట్ ఇరక్కొట్టేటట్టున్నావే. ఇక్కడే పనిచేస్తున్నారా? నేనా? ఈ ఇంటి అల్లున్నయ్యా. నాకు యూనిఫామ్ ఇష్టం, వేసుకున్నాను. ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ దాగుడు మూతలు ఆడుతున్నారు, అందుకే గేటు మూసాను. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పవా? ఇంట్లో ఎవరు లేరు, అందరూ బయటికి వెళ్ళారు. ఎక్కడ? పెద్ద ఇంట్లో వాళ్ళకి చాలా పనులుంటాయి, నాలాంటి వాడికి అవన్నీ ఎందుకు చెప్తారు? వెళ్ళి వారం అవుతుంది. మీకేం కాలేదుగా? లేదు. నీకు? పారిపోయారా పోరంబోక? ఎవరో తెలియట్లేదు. ఖచ్చితంగా బలవంత మనుషులే అయి ఉంటారు. నా చేతికి మాత్రం దొరికితే వాళ్ళ చావు దారుణంగా ఉంటుంది. ఏదైనా తెలిసిందా బాబు? అయ్యో భగవంతుడా, నా కూతురు ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో తెలియడం లేదు. ఏడవద్దమ్మా. గంగా ఎవరికి కనపడకుండా పోవచ్చు, కానీ కాశీకి ఖచ్చితంగా కనపడుతుంది. నేను ఖచ్చితంగా కనిపెడతాను. నిన్న రాత్రి మళ్ళీ గంగా ఫ్రెండ్ శృతితో మాట్లాడాను కాశీ. నువ్వు కోప్పడతావని కొన్ని విషయాలు చెప్పకుండా దాచింది. ఏమైంది? కాశీ, అదేమిటంటే
అభిమన్యు నాన్న వాళ్ళ ప్రేమని ఖచ్చితంగా అంగీకరించారు. అందువల్ల వాళ్ళు కోర్ట్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేయడానికి చూసారా? నా ఆఫీస్ పని మీద నేను లక్నోకి వెళ్తున్నాను. నేను రావడానికి ఖచ్చితంగా మిడ్నైట్ అవుతుంది. నువ్వు కోర్టుకు వెళ్ళి దీని గురించి విచారణ చెయ్యి. అది గనక నిజమే అయితే గంగని కనిపెట్టడానికి మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. సరే. సార్, పెళ్లి జరిగే వాళ్ళది కొంచెం డీటెయిల్స్ కావాలి. మీరు వెళ్ళండి, మళ్ళీ రేపు మార్నింగ్ రండి. థ్యాంక్ యూ. సార్, పెళ్లి జరిగే వాళ్ళ గురించి కొంచెం డీటెయిల్స్ కావాలి. మీ వయసు ఎక్కువే ఉన్నట్టుంది. మరి ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుందేంటి? సార్, 20 వయసు అవుతుంది. నా చెల్లి గంగా. తనకి పెళ్ళైందా లేదా అని కొంచెం చూసి చెప్తారా? సరే సరే, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళిపోండి. సార్, నా చెల్లి 3 రోజులుగా కనపడట్లేదు సార్. కొంచెం చూసి చెప్పండి సార్. కనపడకపోతే నన్నేం చేయమంటావు? నేనేమైనా దాచిపెట్టానా? కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పకూడదు. బయలుదేరు బయలుదేరు బయలుదేరు. ఇదిగో చూడండి, నా చెల్లి కనపడట్లేదు. నా చెల్లి కోసం ప్రాణాన్ని ఇస్తాను, ప్రాణాన్ని తీస్తాను. మరి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వండి, లేకపోతే అవన్నీ చెప్పడం కుదరదు. వెళ్ళు. ఆవిడ పేరేంటో చెప్పండి సార్. గంగా చౌదరి. ఇదిగో ఉంది, గంగా చౌదరి. 5 రోజుల క్రితం పెళ్లికి అప్లికేషన్ పెట్టుకున్నారు, కానీ ఇంకా పెళ్లి జరగలేదు. ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి? మీరు తిరిగి వచ్చారన్నా? ఎక్కడికన్నా? మీ యజమాని కలవాలి. వద్దన్నా, మీరు అనవసరంగా ప్రాబ్లం చేయొద్దన్నా. నా పని పోతుందన్నా, చెప్పేది వినండి అన్న. అన్నా, ఎవడు వీడు? ఎవరో అర్థం కాలేదు సార్, మిమ్మల్ని చూడాలంటున్నాడు. సార్, మీ అబ్బాయి నా చెల్లి కలిసి చదువుతున్నారు సార్. అది మాత్రం కాదు, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నీ పేరేంటన్నావు? సార్, కాశీ. ఇలా చూడు కాశీ, నా కొడుకు ఒంట్లో పారుతున్నది నా రక్తం. అందువల్ల వాడు ఇలా దిక్కులేని అమ్మాయిని లవ్ చేయడు. ఏంటి, మేము మనుషులా కనపడలేదా? మేము దిగి పని చేయకపోతే మీలాంటి మనుషులు స్వర్గానికి వెళ్ళలేరు, నరకానికి వెళ్ళలేరు. బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇదిగో చూడండి సార్, మీ దగ్గర నేను గొడవ పడడానికి ఇక్కడ రాలేదు. నా చెల్లి 2-3 రోజులుగా కనపడట్లేదు సార్. మీ అబ్బాయి అభిమన్యుతో పాటు వెళ్ళి పెళ్లి చేయడానికి ట్రై చేశారు సార్ వాళ్ళు. అభిమన్యుకి తెలుసు నా చెల్లి ఎక్కడ ఉందో అని. నా కొడుకు ఇప్పుడు లీవ్లో ఉన్నాడు, మసూరికి వెళ్ళాడు, రావడానికి వారం అవుతుంది. వాడు రాగానే ఏంటి ఏదని అడిగి నేను చెప్తాను. సార్, ఇంటి పరిస్థితి అసలు బాలేదు సార్. 1 వారం నేను తట్టుకోలేను సార్. నా చెల్లి ఎక్కడో తెలియాలి సార్. ఆఫ్టర్ ఆల్ నీకు నేను జవాబు చెప్పాలా? నీ అవసరం ఏంటో నాకు బాగా అర్థమైంది. నీ చెల్లి ఇంకో కుక్కతో ఊరు మీద పడి తిరుగుతోంది. ఆ నింద నా కొడుకు మీద వేద్దామని చూస్తున్నావా? ఏ బల్వంత్, చాలా మంచోట్లా మాట్లాడద్దు. నేను కొట్టిని తోడు నేను ఇప్పుడు నదికి వెళ్తున్నా. 2 పాడి రెడీగా పడతాను. నా చెల్లికి మాత్రం ఏదైనా జరిగితే అబ్బా కొడుకు ఇద్దరిని ప్రాణాలతో కాల్చేస్తాను. వెళ్తాను రా.